దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానంలో చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారండి. పొద్దున్న లేస్తున్నారా? ఇక డిసెంబర్లోకి వచ్చాం. క్రిస్మస్ సంబరాలు, సంతోషం క్రీస్తుతో. కానీ మనమందరం ప్రార్థనలు, ఆరాధనలు చేయాలి. ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ చెప్పాలి. అందుకే మీ అందరు కూడా సిద్ధపడాలి. అందుకే రేపు 8, 9, 10, 11 4 రోజులు మిరియాలు కూడా ఆ యొక్క రాజీవ్ గాంధీ స్టేడియంలో ఉజ్జీవ సభలు. 2 మిరియాలు కూడా చుట్టుపక్కల ప్రాంతాలు 12, 13, 14 బెల్లంపల్లి. మనందరం కలిసి 3 దినాలు ప్రభుతో గడపడానికి సిద్ధపడదాం. ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ చెప్దాం. కష్ట నష్ట దుఃఖ సమయాల్లో దేవుడు ఇచ్చాడు కదా కృప, మనల్ని నడిపించాడు. రక్షణ లేని బిడ్డలకి ఇదే రక్షణ. దేని యేసు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి యేసుకు నీ జీవితాన్ని ఇవ్వరాదు, నీ హృదయాన్ని ఇవ్వరాదు, నీ కుటుంబంలో క్రీస్తుకు చోటు ఇవ్వండి. చక్కగా మీరు దీవించబడి ఆత్మీయ మేలు పొందుతారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఒక మాట నేను చదువుతున్నాను. మరి దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. అలాగుని యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచెను. సంతోషం, జయమిచ్చి సంతోషం. శత్రువుల మీద జయమిచ్చి సంతోషం ఇచ్చాడట దేవుడు. ఎందుకు? వారు స్తుతించారు, ప్రార్థించారు. స్తుతి ప్రార్థన ఉన్న చోట జయము, సంతోషం. శత్రువుపై, నీ రోగంపై, వ్యాధిపై, నిందలపై, గాయాలపై, అవమానాలపై, పోరాటం దేనిపైన నువ్వు జయం పొంది సంతోషిస్తావు. ఎప్పుడో తెలుసా? దేవుణ్ణి ప్రార్థించి స్తుతించినప్పుడు. ఈరోజు మీరు సిద్ధపడుతున్నారా? ఈ మాటను బట్టి మీ హృదయాలు సిద్ధపరచుకుంటున్నారా? మీ జీవితాల్లో ఈ ప్రిపరేషన్ కలిగి ఉన్నారా? ఈ మనసు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారా? ఇది రైట్ టైం. దేవుడు మీకు ఇస్తున్న ఈ చక్కటి మాటను మీ హృదయంలో చేర్చుకోండి, మీ జీవితాల్లో చేర్చుకోండి, మీ కుటుంబాల్లో చేర్చుకోండి, మీ హృదయంలో సిద్ధపరచుకోండి. ప్రభు నమ్మదగిన దేవుడు, మంచి కార్యాలు చేస్తాడు. కాబట్టి మీ అందరికీ కూడా దేవుడిస్తున్న వాగ్దానం, నీ శత్రుపై నీకు జయమిచ్చి సంతోషం ఇచ్చేదను. ఇది పట్టుకొని మీరు ఏం చేయాలంటే పైన ఏం చేశాడో యెహోషాపాతు చదవాలి. కాబట్టి మనం కూడా అది దేవుడు మనకు కూడా ఈ నెలంతా ఆ కృపిచ్చి నడిపించాలి. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు? రక్షణ లేని బిడ్డలకి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకమే. రోగ వ్యాధి బాధ చింతలున్నవారిని విడిపించు. హాస్పిటల్లో మంచాల మీద సీరియస్గా ఎక్కడున్న స్వస్థత నాయన నెమ్మది కలుగజే. కుటుంబాల్లో శోధన తొలగించు. కోర్టు కేసుల నుంచి విడుదల, వారికి జైమి. అప్పుల బాధ, ఆర్థిక బాధ, ఉద్యోగలేమ నుంచి విడిపించు. మానసిక ఒత్తిడి నుంచి విడిపించు. కుటుంబ సమస్యల నుంచి ఏ దేశంలో వారు పోరాడుతున్న విజయం ఇచ్చి, రక్షణ ఇచ్చి, బలపరిచి అయా క్రైస్తవ సంఘాలు, సేవకులు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, జాషువా జనరేషన్ అపోస్తుల బోధల పెరుగుట కృప దయచేయండి. సంఘాల మీద, మా మీద, మా కుటుంబాల మీద నీ సన్నిధి ఉంచి దైవజనులు వారి పిల్లల్ని ప్రొటెక్ట్ చేసి కాపాడిన ఆయన. ఇదిగో ప్రభా, ఏ కుటుంబంలో ఏ శోధకుడనో ఒక దిక్కుడు 7 దిక్కులు పారిపోయి విజయం, సంతోషం ప్రతి వారికి కలుగును గాక. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారికి సంతోషాన్ని ఈ సంవత్సరం వేయండి. మా అందరికీ మీరు తోడుగా ఉండండి. మా కార్యక్రమాలన్నింటిలో మీ కృప కుమ్మరించి అందరిపై శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. మరీ చెప్తున్న ప్రతి శనివారం బెల్లంపల్లి జరిగే సర్వీస్కి రండి. శని ఆదివారాలు పాలు పొంది ఆదివారం ఉండి, సాటర్డే నైట్ ఉండి ఆదివారం ప్రే చేయించుకొని వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర ప్రతి సండే 3 ఆరాధనలు అండి. 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8. ఎందరో ఆరాధించి వర్తమానం విని వారి హృదయాలు సిద్ధపరచుకుంటున్నారు. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించును గాక. ప్రైజ్.